ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విస్తారమైన నిరీక్షణ. అమెరికా దేశంలో ఒక ప్రమాదంలో తీవ్రంగా కాలిపోయిన ఒక పిల్లవాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ పిల్లవాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారం అయింది. అతడు ఏమాత్రము కోలుకోలేదు. అయితే ఆ పిల్లాడు చదివే పాఠశాల ఆ నగరంలోనే పేరున్న పాఠశాల. ఈ పిల్లవాడి యొక్క పరిస్థితి ఆ పాఠశాల అధికారులకు తెలియదు. స్కూల్కి రాలేదు ఎందుకు అని పేరెంట్స్కి వారు మెసేజ్ పెడితే పేరెంట్స్ తమ పిల్లవాడు పలానా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని తిరిగి రిప్లై ఇచ్చారు. అప్పుడు ఆ పాఠశాల యాజమాన్యం ఒక ఉపాధ్యాయురాల్ని ఆ హాస్పిటల్కి పంపించింది. ఎందుకంటే అబ్బాయిని పరామర్శించడానికి కాదు, పాఠాలు చెప్పటానికి. ఆ వారంలో ఆ పిల్లవానికి చెప్పవలసిన పాఠాలు వ్యాకరణ పాఠాలు. ఆ టీచర్ హాస్పిటల్లోనికి వచ్చింది. ఆ పిల్లవాడిని చూచి షాక్ అయిపోయింది. అంత భయంకరంగా కాలిన పరిస్థితుల్లో ఆ పిల్లవాడు ఉన్నాడు. అయినా సరే ఆమె వచ్చి ఆ పిల్లవానికి వ్యాకరణ పాఠాలు చెప్పింది. నామవాచకాలంటే ఏమిటో, సర్వనామాలంటే ఏమిటో, క్రియలంటే ఏమిటో, విశేషణాలంటే ఏమిటో ఆ పిల్లవాడికి ఆమె వినిపించింది. ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ టీచరు ఆ హాస్పిటల్కి వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయికి డ్రెస్సింగ్ చేసే నర్సు ఆ టీచర్ని పిలిచి మీరేం చేశారో తెలుసా అని అడిగింది. ఆ టీచర్ చిన్నబోయి అవునండి, నేను పొరపాటే చేశాను, నన్ను క్షమించండి, నేను ఆ పిల్లవాడిని మాట్లాడించాను, నేను ఆ పిల్లవాడిని మౌనంగా ఉంచాల్సింది అని చెప్పి తాను చేసిన తప్పుకు క్షమాపణ వేడుకుంటోంది. అప్పుడు ఆ నర్స్ అంది, అబ్బే అదేం కాదండి, మీరు ఏ తప్పు చేయలేదు, మీరు ఆ పిల్లాడికి చాలా మంచే చేశారు. మీరు వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. నేను చనిపోతానని అనుకునే ఆ పిల్లవాడిలో మీ పాఠాల వల్ల నిరీక్షణ కలిగింది. ఆ పిల్లవాడు ఇప్పుడు కోలుకుంటున్నాడు అని చెప్పింది. 2 వారాల తర్వాత ఆ బాలుడు కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అప్పుడు ఆ బాలుడు చెప్పాడు, టీచర్ నన్ను సందర్శించిన తర్వాతనే నా వైఖరిలో మార్పు వచ్చిందని, నేను కోలుకున్నానని చెప్పాడు. ఎందుకు అని అడిగితే చచ్చిపోయేవాడికి పాఠాలు చెప్తారా? వారు నాకు పాఠాలు చెప్పడం ద్వారా నేను చనిపోనని, నేను బ్రతుకుతాననే నిరీక్షణ కలిగింది అన్నాడు. ప్రియులారా, ఈ కథ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. ఈరోజు ఆ పిల్లవాడి మాదిరిగానే మన జీవితం కాలిపోయి ఉండొచ్చు, మన ఆశలు కాలిపోయి ఉండొచ్చు, మనము అప్పుల పాలయ్యి ఉండొచ్చు, మన బంధాలు బంధుత్వాలు కాలిపోయి ఉండొచ్చు. అయినా సరే మనకు నిరీక్షణ కలిగించుటకై దేవుడు మనకున్నాడు. చదవబడిన లేఖన భాగంలో రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు అదే చెబుతున్నాడు. మీరు విస్తారమైన నిరీక్షణ గలవారిగా ఉండండి. కొంచెము నిరీక్షణ కాదు, విస్తారమైన నిరీక్షణ. ఇంగ్లీష్ బైబిల్లో ఈ మాట అబౌండ్ ఇన్ హోప్ అని ఉంది. NIVలో ఓవర్ఫ్లో విత్ హోప్ అని ఉంది. అంటే మనము నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దావీదు చెప్పినట్లు నిరీక్షణ చేత నింపబడి పొర్లిపోవాలి. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారానే మనలో నిరీక్షణ కలుగుతుంది. లోకస్తులకు నిరీక్షణ లేదు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. క్రీస్తును అంగీకరించిన మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాము గనుక ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలో నిరీక్షణ తొణికిసలాడుతుంది. లోకములో ఉన్న వారికి నిరీక్షణ లేదు గనుక వారు ఏ చిన్న సమస్య వచ్చినా చనిపోవటానికి సిద్ధపడతారు. ఇక జీవితం వ్యర్థం అనుకుంటారు. అందుకనే వారు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితురా, సోదరి, నీ ఆశలు కాలిపోయి ఉండొచ్చు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ భర్త లేక నీ భార్య నిన్ను వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చేత నీవు నిరీక్షణను పొందుకొని జీవితాన్ని కొనసాగించు. మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసుకో. మా నిరీక్షణ కర్తవైన దేవా, నీకు స్తోత్రం. ఎవరైతే నిరీక్షణ లేకుండా జీవితం మీద విరక్తితో జీవిస్తున్నారో ఈ మాటలు వింటుండగా వారిపైకి పరిశుద్ధాత్ముడు దిగివచ్చి వారికి విస్తారమైన నిరీక్షణను కలిగించుటకు సహాయం చేయండి. తద్వారా వారు త్వరగా కోలుకొనుటకు, సమస్యలను అధిగమించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.